మాతృదేవోభవ. పుత్రునకు నీడనిచ్చుచు ఛత్రమై వెలిగినావు శతవత్సరముల్. అమ్మా, పుత్రునకు నీడనిచ్చడి ఛత్రమై వెలిగినావు శతవత్సరముల్. పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు. పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు. కాలచిత్రము తల్లి, కాలచిత్రము తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 768వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇంతకు మూలమీ ధరణి నేలెడు రాజుల సొమ్ము. వారు గోరంతను గోపురమ్మనెదరు. అంబుధినైనను చెంబుగా నిరూపింతురు. దానినౌనన వివేకియు కాదన మూర్ఖుడందురు. ఈ రంతులే తత్వవేత్తల ఉరమ్మున సమ్మెట పెట్టులయ్యగా. పాలకులు అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, రాజకీయం అధికారం ఎప్పుడు తన దగ్గరికే మొత్తం రావాలని కోరుకుంటుంది, తాను ఎక్కడికి వెళ్ళదు. అధికారమోహపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి అన్నాడు భద్రభూపాలుడు బద్దెన సుమతి శతకంలో. అధికారం వచ్చేసరికి అలా అయిపోతున్నాడు మనిషి ప్రవృత్తి. నా దగ్గరికి అన్నీ రావాలి, నేనెవరి దగ్గరికి రాను. ఒక గుళ్ళోకే వాడు సొంతంగా వెడతాడు, దేవుడు రావడం వీలు కాదు కాబట్టి. దేవుడు రాడు కాబట్టి గుళ్ళోకి స్వయంగా వెడతారని, అది కూడా నమ్మకంతో వెళ్ళకపోతే ఏమైపోతుందో అని బెంగ. ఎంతసేపు పదవి బెంగ, పదవి బెంగ, పదవి బెంగ. ఆ పదవి బెంగ లేకపోతే గుళ్ళో కూడా వెళ్ళరు. ఏ గుడికైనా ఓ సెంటిమెంట్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాక పదవులు పోయాయని వెంటనే ఎంత పరమేశ్వరుడు గుడైనా వెళ్ళడు, పరమశివుడు గుడైనా వెళ్ళడు. బాగా డబ్బు అధికారం ఉండే చోట ఈ నమ్మకాలు బాగా రాజ్యం వెళ్తాయి. అందుకని నమ్మకాలు ఎక్కువగా, ఈ గుడ్డి నమ్మకాలన్నీ ఎక్కువగా రాజకీయాల్లో ఉంటాయి, సినిమాల్లో ఉంటాయి. చదువు సంధ్య లేని చోట ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు, అవి ఉన్న చోట ఉంటాయి. ఎందుకంటే భయం ఉన్న చోట ఈ నమ్మకాలు ఉంటాయండి. భయం లేని చోట తర్కం ఉంటుంది, తత్వం ఉంటుందండి. నమ్మకంతో నిమిత్తం లేదండి. దేవుడు ఒక నిజం, దేవుడు ఒక తత్వం. దేవుడు నమ్మి తీరాలి, నమ్మనవాడు నష్టపోతాడు. దేవుడు రుజువు చేయాల్సిన అవసరం లేదు, అది అనుభూతి చెందాల్సిన విషయం. వివేకానందుడు చాలా స్పష్టంగా చెబుతాడు, చాలా ఘాటుగా. గాడ్ ఈజ్ బీయింగ్ అండ్ బికమింగ్, నాట్ బిలీవింగ్ అంటాడు. రిలీజియన్ ఈజ్ బీయింగ్ అండ్ బికమింగ్, నాట్ బిలీవింగ్. మతం అనేది విశ్వసించే విషయం కాదండి, అది మనం మారిపోవలసిన విషయం. మనం అయిపోవాలి. తత్వమసి అహం బ్రహ్మాస్మి, అది బికమింగ్ అండ్ బీయింగ్. మనమే ఆత్మ పదార్థంగా మారాలి కదా, అందులోంచే కదా ఇలా విడిపోయింది. అటువంటి దాన్ని నమ్మడం ఏమిటి అంటే, మనల్ని మనం నమ్మవా అంటే, మనం ఎవరో మనకి అర్థం కావట్లేదు. ఈ శరీరం మనం అనుకుంటున్నాం. మనం ఈ అజ్ఞానం పోయేంత వరకు ఏది అర్థం కాదు. అప్పుడు విశ్వాసాలే మిగులుతాయి. దాంతో అదెవరో తెలిసిన వాళ్ళు కొంతమంది వచ్చేస్తారు రంగంలోకి, కాషాయాలు కట్టేసుకుని, మేము గొప్ప జ్ఞానులం అని. ఇంకా అక్కడి నుంచి వారి పక్కన కూర్చోవడం పుణ్యం, వారితో కలిపి స్నానం చేయడం పుణ్యం అంటారు. వెంటనే వారితో స్నానానికి టికెట్ పెడతారు. ఫలానా వారితో కలిసి స్నానం చేస్తే 1000 రూపాయలు టికెట్ వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా ఉన్నాయి వేషాలు. ఫలానా వారితో కలిసి స్నానం చేయడానికి 1000 రూపాయలు టికెట్ అంటే, మన అజ్ఞానం ఎలా ఉంటుంది? వారు మునిగిన కోనేట్లో మనం ఆ పక్కన మునిగితే ఆ దివ్య తేజస్సు ఏదో ఆ చెరువులోకి వచ్చి అందులోంచి ఇందులోకి వచ్చేసి వీడి జీవితం మీద మారిపోతుంది. అలా ఎవరి జీవితాలు మారలేదు, ఏ దాఖలాలు లేవు. అయినా ప్రజలు అజ్ఞానంలోనే ఉంటారు. ఎందుకని? నిజంగా వారంత గొప్ప జ్ఞానం అయితే అంత గొప్ప వాళ్ళం మనం అవుదామనే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడం ఇష్టం లేక బద్ధకం కొద్దీ వారు ముట్టుకున్న నీళ్లు ముట్టుకుందామా, వారు విడిచిపెట్టిన బట్ట మనం పిండుదామా, వారికి పాదసేవ చేద్దామా, వారు కూడా తిరుగుదామా, చివరికి వారికి నెత్తిన టోపీ ఎడదామా, వారు టోపీ పీకేద్దామా, ఈ ఆలోచనలన్నీ వస్తాయి. ఎందుకంటే మనకి కృషి చేసే ఓపిక లేక. వారు అలా అవడానికి, నిజంగా వారు గొప్ప జ్ఞాని అయితే వారు అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. వారు ఏం చదివారో, ఎవరి దగ్గర ఉన్నారో, ఏం నేర్చుకున్నారో తెలుసుకోవాలి, అది మనం అనుసరించాలి. వారిని అనుసరించడం ఏంటి? కాళ్ళు అడుగుల్లో జాడల్లో అడుగులు పెట్టి వారి వెనకాల వెళ్ళడం, ఊరేగింపుగా వారికి చేయడం, ఇది బానిసత్వం. ఇది అప్పుడు సన్యాసాలు, ఆధ్యాత్మిక తత్వాలు కూడా రాజకీయ ఊరేగింపుల కింద మారిపోయాయి కూడా. మనకు అదే వచ్చింది. ఇప్పుడు వారితో కలిసి పారాయణ చేస్తే పుణ్యం, వారితో కలిసి స్నానం చేస్తే పుణ్యం. వెరసా రెండింటికి టికెట్లు వచ్చాయి, శుభ్రంగా వసూలు చేస్తున్నారు. ఈ పిచ్చి నమ్మకాల జనంలో పోయే వరకు ఎవడూ దేశాన్ని బాగు చేయలేడు.
దానికి మళ్ళీ పాలకులు తయారవుతారు. ఆయనకు అంతకుముందు వస్తున్నారంటే మరి ఏమిటో అని వెంటనే వాళ్ళు పిలిపిస్తారు ఆయనకు కావలసిన భూమి అది ఇచ్చేస్తారు. ఖాళీగా ఉన్న స్థలాలు, పేద ప్రజలు ఇల్లు లేక బాధపడుతుంటే ఆశ్రమాలకు పీఠాలకి స్థలాలు ఇచ్చేస్తారు. 4 ఎకరాలు 40 ఎకరాలు ఇస్తారు. ముందు ఏదో పీఠం అనేది అక్కడ పెడతారు, 4 గుళ్ళు కడతారు. తర్వాత నెమ్మదిగా అది సాగదు, ఇంకా అంతే రియల్ ఎస్టేట్ మొదలవుతుంది. తర్వాత మహా అయితే ఆ సన్యాసి ఆ పీఠాధిపతి ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత అయిపోయినట్టే. ఇంకంత ఎవరు వారసులుగా ట్రస్ట్ బోర్డులో ఉంటే వాళ్ళు వశం చేసేసుకుంటారు దాన్ని. మొత్తం మీద ఈ పీఠం ఇంతకాలం మనం 40 ఎకరాలు 4 ఎకరాలు ఇవ్వడం వల్ల ఇక్కడ జరిగిన ఆధ్యాత్మిక అభివృద్ధి ఏమిటి, నేరాలు ఏమైనా తగ్గాయా, ప్రశాంతత పెరిగిందా, పోలీస్ స్టేషన్ల అవసరం ఏమైనా తగ్గిందా అనేది నిరూపణ చేయమనండి, ఒక్కరు చేయరు. అసలు అడగకూడదు ఆ విషయాలు, తప్పండి. దేవుడిని ప్రశ్నించకూడదండి, దేవుడి గురించి నోరు మూసుకోవాలండి. మనం నోరు మూసుకుంటే అన్ని వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే భగవంతుడు యుగానికి ఒక్కడిని పుట్టిస్తాడు, నోరెట్టుకుని మాట్లాడేవాడిని. వాడు అదే పని చేస్తాడు, వాడు మొత్తం తెగిస్తాడు. ఎందుకంటే వాడికి జగన్ మిథ్య అని తెలుసు. పుట్టిస్తాడు ఖచ్చితంగా భగవంతుడు ఒకడిని. నువ్వు ఆగరా అబ్బాయి, నువ్వు చూసుకుంటానంటాడు. ఎందుకంటే ఇది సత్యం. సత్యం ముందు సమాజం తల వంచవలసిందే, సమాజం ముందు సత్యం తల వంచదు. సత్యం మాట్లాడినంత వరకు మనం సత్యానికి మూలమైన భగవంతుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ సాగర ఘోష కావ్యం చెబుతోంది ఇంకో తత్వం రూపంలో. మనుషుల ప్రవృత్తులు ఎలా ఉంటాయంటే, రోమను తత్వవేత్తల విరోధము, రోమను చక్రవర్తుల విరోధము, క్రైస్తవ తత్వవేత్తలను భూమిని పాతిపెట్టెను. పాలకుల అభిప్రాయాలే ప్రధానం. వారు అనుకున్నదే సత్యం అనుకుంటే ఎంత దుర్మార్గంగా ఉంటుంది పరిస్థితి అంటే, పాశ్చాత్య ఖండాల్లో నిరూపణ అయింది. మన దగ్గర కూడా తక్కువేం కాదు. రోమను చక్రవర్తుల విరోధము, క్రైస్తవ తత్వవేత్తలను భూమిని పాతిపెట్టెను. ప్రభుత్వము దక్కిన ఎంత క్రైస్తవులు తామును బేకను ప్రభృతి తాత్వికులన్. ప్రభుత్వము దక్కిన ఎంత క్రైస్తవులు తామును బేకను ప్రభృతి తాత్వికులన్. పలు చిత్రహింసలన్ బాముల బెట్టిరి. ఏటికిక వాదము కవి సర్వులు స్వార్థ బుద్ధులే. ఏటికిక వాదము సర్వులు స్వార్థ బుద్ధులే. రోమన్ చక్రవర్తులు పరిపాలించిన కాలంలో యేసుక్రీస్తుని ఎన్ని బాధలు పెట్టారో మనం చెప్పుకున్నాం. చరిత్ర తెలుసు. ఆ మహనీయుడు కన్నీళ్ళు ఎటువంటివో, ఆ మహనీయుడు కార్చిన రక్తం ఎటువంటిదో. మీ పాపాలు పోవడానికి నేను రక్తం చిందిస్తానన్నాడు ఆయన. మరి అటువంటి సిద్ధాంతానికి అంకితమైన క్రైస్తవ పాలకులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు? రోమన్ చక్రవర్తుల విరోధము క్రైస్తవ తత్వవేత్తలను భూమిని పాతిపెట్టింది. రోమన్ చక్రవర్తుల యొక్క కోపాగ్ని క్రైస్తవ తత్వవేత్తలు, సన్యాసులు, యోగులు, మహర్షులు లాంటి వాళ్ళు అందులోనూ ఉన్నారండి. ప్రతి మతంలోనూ ఉంటారండి. దేవుడు అందరికీ ఒకటేనండి. అందులో క్రైస్తవ మతంలో కూడా మంత్రాలు ఉన్నాయి, బీజాక్షరాలు ఉన్నాయి, తపస్సులు ఉన్నాయి, శాపాలు వరాలు ఉన్నాయి. వారి పురాణాల్లో వారికి ఉన్నాయి. దేన్నే తక్కువ అంచనా వేయొద్దు. కాబట్టే మన దాంట్లో మనం ఉండడం మంచిది. ఏది వారికి అక్కల మందే, అంతేగా ఇంకా ఎక్కువ. మారాల్సిన అవసరం మనకి లేదు, కానీ అన్నిటినీ మనం గౌరవించాలి. అన్ని గాలుల్ని మనం ఆస్వాదించాలి. కానీ ఏ గాలి మన స్థానంలోంచి మన పైకి లేపేయకూడదు. వెంటనే కిటికీ మూసేస్తాం. అన్ని మతాల్ని మనం గౌరవించాలి, కానీ మన మతాన్నే అనుసరించాలి. అన్ని ఆచారాల్ని మనం గౌరవించాలి, మన ఆచారాన్నే మనం అనుసరించాలి. అన్ని భాషల్ని మనం ప్రేమించాలి, మన భాషనే మనం మాట్లాడాలి. అన్ని వేషాల్ని మనం అర్థం చేసుకోవాలి, మన వేషమే మనం వేయాలి. అన్ని వృత్తి ధర్మాల్ని మనం గౌరవించాలి, మన వృత్తి ధర్మమే మనం చెయ్యాలి. అంతే సిద్ధాంతం, అదే ధర్మం, అదే వేదం, అదే శాస్త్రం, అదే ప్రతి మతం సారాంశం. రోమన్ చక్రవర్తుల విరోధము క్రైస్తవ తత్వవేత్తలను భూమిని పాతిపెట్టే. క్రైస్తవ మతంలో ఉండే యోగులు, సన్యాసులు, తత్వవేత్తలు రోమన్ చక్రవర్తులు బాధ పెట్టారు. మా అభిప్రాయం, మీరు చెప్పేవన్నీ మా అభిప్రాయాలకి, మా నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఈయన అనుకున్నట్టు చెప్పాలి. ఏమిటి? ఆయన సత్యం కనుక్కున్నాడు, ఆయన చెప్పాడు. చెప్పనివ్వరు. విషం తాగించారు సోక్రటీస్ చేత. గ్రీకు దేశంలో ఇంకొకళ్ళు ఎవరైతే నా అభిప్రాయం భిన్నమైతే చచ్చిపోమంటారా? పాపం ఆయన చచ్చిపోవడం సిద్ధపడ్డాడు, అభిప్రాయం మార్చుకోలేదు. ఎంత గొప్పవాడండి! తన అభిప్రాయాల కోసం చచ్చిపోవడం సిద్ధపడ్డాడు. మనం ఆ చావుకు భయపడి, బతుకు భయపడి ఎన్ని అకార్యాలు చేస్తున్నాం, ఎన్ని రకాలుగా అభిప్రాయాలు మార్చేసుకుంటున్నాం, ఎంత బానిసలమైపోతున్నాం. ఇలా ఉంటే నడుస్తుందా, అలా ఉంటే నడుస్తుందా, నడవడమే ముఖ్యమా? ఆగిపోని మిత్రమా, ఆగిపోని, ఏమవుతుందో చూద్దాం, ఆగిపోని, జీవితం ఆగిపోని, మృత్యువే రాని, ఏమవుతుంది? శని వదిలిపోతుంది. ఈ మొత్తం జీవితంతోనే మనకు సంబంధం లేదు, ప్రపంచంతోనే మనకు సంబంధం లేదు. నన్ను అడిగితే జీవితం మొత్తం మీద మానవుడికి భగవంతుడు ఇచ్చిన వరం మృత్యువు.
మృత్యు అవగాహనకి, జీవిత ఆస్వాదనకి స్వాగతం. రోమన చక్రవర్తుల విరోధము క్రైస్తవ తత్వవేత్తలను భూమిని పాతిపెట్టాను. ప్రభుత్వము దక్కినంత క్రైస్తవులు తామును బేకను ప్రభృతి తాత్వికులను పలు చిత్రహింసలను బాముల పెట్టిరి. పోనీ ఇంత హింస అనుభవించారు కదా మనవాళ్ళు. ఇప్పుడు మన మతం అధికారంలోకి వచ్చింది. మనం ఇతర మతస్థుల్ని, భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూడాలనేది వీళ్ళకుందా? లేదంటే వీళ్ళు మళ్ళీ ఇతరులను అలాగే ఏడిపించారు. అందులో బేకన్ ప్రభృతి తాత్వికులు, రీనీ దేకార్త్ బేకన్ పాశ్చాత్య తత్వవేత్తలండి. బేకన్ అంటే 16వ శతాబ్దంలో తినేసిన మనిషి, అసలు తత్వశాస్త్రాన్ని మింగేశాడు. మన వశిష్ఠ మహర్షి లాంటి వాడు. చిత్రహింసలు పెట్టారు ఆయన్ని. అందుకో మా మతానికి అనికి వ్యతిరేకంగా మాట్లాడతావా, బైబిల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా మాట్లాడతావు. అది బైబిల్ ఒకనాటి గ్రంథం, తర్వాత ఎన్నో విశేషాలు వస్తాయి. ఏది నిజమో తెలుసుకోవాలి. వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామంటే చంపేయండి, ఎంతమందిని చంపేస్తారు. అప్పుడు మళ్ళీ పుడుతూనే ఉంటారు, చంపేసిన కొద్దీ పుడతారు. ఒక సీతారామరాజుని మంచానికి కట్టి కాల్చి పారేశారన్నారు, చచ్చిపోయారా? స్వాతంత్రోద్యమం చచ్చిపోయిందా? సీతారామరాజు వెళ్ళిపోవచ్చు, స్వాతంత్రోద్యమం చనిపోలేదే. మహావీరుణ్ణి ఎప్పటికీ స్మరిస్తున్నారే వీధి వీధికి పేరు పెట్టుకుని. కుమరం భీము చనిపోవచ్చు. నిజాం వ్యతిరేక పోరాటం, స్వార్థ వ్యతిరేక పోరాటం, అవినీతి వ్యతిరేక పోరాటం, దోపిడీ వ్యతిరేక పోరాటాలు సమసిపోయా ఎప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతున్నాయి. ఒక జిల్లాయే ఏర్పాటు చేశారు భీము పేరు మీద. ఎక్కడికి పోతారండి? అటు ఇటు కాని వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు కానీ అంతం కాదు ఇది ఆరంభం అని నిలబడిన వీరుడు ఎప్పుడూ మిగులుతాడు, ఏ రంగంలోనైనా. అంచేత సత్యం నిలబడదు. సత్యానికి సమాజం తల వంచవలసిందే, సమాజానికి సత్యం తల వంచదు. సత్యాన్ని కట్టుబడిన వాడు ఒకడు జారితే 10 మంది వస్తారు సత్యాన్ని నిలబెట్టడానికి. సత్యం తనంత తాను నిలబడగలదు, ఎవరూ దానికి బోటులు పెట్టక్కర్లేదు. అదేమి స్లాబు కాదు, ఓ 21 రోజుల కింద చెక్క మొక్కల ఆధారంగా నిలబడ్డానికి. అది సత్యం, అదే భవనానికి ఆధారం. బాములు పెట్టిరి. బాములు అంటే బాధలు. మనకి తెలుగులో మామూలుగా ఏదో పాములు అనుకుంటా, పాములు కాదు, అది బాములు. అందుకే మంచి కీర్తన ఉందిగా, రామ నీవాడజుమి ఇక నన్ను బాముల పేటకుమి, రామ నీవాడజుమి ఇక నన్ను బాముల పేటకుమి. రామ నీవాణ్ణయ్యా, నన్ను బాధలు పెట్టకయ్యా అంటాడు కీర్తనలో. ఆ బాములివి. తామును బేకను ప్రభృతి తాత్వికులను పలు చిత్రహింసలను బాముల పెట్టింది. అందుకే ఏటికి వాదము సర్వులు స్వార్థ బుద్ధులే అంటుంది సముద్రం. అందరూ అంతేనయ్యా, ఈ మతం ఆ మతం ఎందుకు వచ్చింది? చివరికి మతానికి వ్యతిరేకమైన కమ్యూనిస్టు సామ్రాజ్యాలు కూడా తత్వవేత్తలను భయంకరంగా హింసించాయ్యా. వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళని నేను బోట్ల కింద నల్లుల్ని నడిపినట్టు నడిపి పారేశారు. కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టి పరమ దుర్మార్గులు. మతాలు ఏడిపించిన దానికంటే ఎక్కువ ఏడిపించారు కమ్యూనిస్టు చక్రవర్తులు. పైశాచికత్వం ప్రవేశించాక ఏదైనా ఒకటేనండి. నాదే సత్యం అనే మాట వచ్చిందంటే ఆ మనిషికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. నాదే సత్యం కాదు, అది సత్యం. నాది సత్యం, నేను చెప్పాను కాబట్టి సత్యం కాదు, అది సత్యం. దాని మీద చర్చించవచ్చు, తప్పులేదు. అంతేగా నేను చెప్పిందే ఇంకేమీ లేదంటే అది అహంకారం అవుతుంది, సత్యం అలా అవుతుంది. అహంకారం ఉన్న చోట సత్యం నిలబడదు. భగవంతుడు సత్, దానికి అడ్డంగా ఉన్నదే అహం. అహం మమ తొలగితే కానీ సత్ కనపడదు. సో స్పష్టంగానే ఉంది వేదాంతం. చాలా మతము రక్తం చెందించారు, ప్రేమ చూపించారన్న వాళ్ళు మళ్ళీ వీళ్ళు అధికారానికి రాగానే వాళ్ళు చేసిన పని అదే. గెలియను ఏం చేశారు? ఉరి తీశారు. ఎంతమంది శాస్త్రవేత్తలు చనిపోయారండి అన్యాయంగా మతం కారణంగా. ఇంకా అంత దౌర్భాగ్యాలు ఇక్కడ జరగలేదండి. ఈ రాజులు అలా ఏడిపించుకు తినలేదు, మహా అయితే దూరంగా ఉన్నారేమో. ఇక్కడ చెరసాల్లో పెట్టారు అన్నమాచార్యని. అక్కడే వైదిక ధర్మానికి ఇతర ధర్మాలకి ప్రధానమైన భేదం అండి. ఆ విశాలమైన భావాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే. దాన్ని చెప్పేవాళ్ళు రకరకాలుగా చెబుతారు. మూలమైన సత్యం ఒకటే. కొందరు 1 అంటారు, కొందరు 2 అంటారు, కొందరు 3 అంటారు. అన్నీ కలిపితే ఒకటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. 3, 36 ఉండవు. శాశ్వత పదార్థాలు 3 ఉంటే ఒకటి శాశ్వతం కాదు, ఏదో ఒకటి అశాశ్వతం అన్నమాట. శాశ్వతం అంటే సత్తు ఉన్నది ఎప్పుడు ఒకటే అవుతుంది, రెండోది ఉండే అవకాశం లేదు. కానీ వారికి 3గా కనిపిస్తుంది, బాగుంది. సాధన చేయగా కొంతకాలానికి అది ఒకటే అని అర్థం అవుతుంది, చాలు. ఆ సాధన ఇంకా చెయ్యాలి. వారు 3 అంటున్నారు, 4 అంటున్నారు, 36 అంటున్నారంటే ఇంకా సాధన చెయ్యాలి. ఒక్కటే అని తెలుసుకున్నాడు అంటే ఇంకా అక్కర్లేదు. తెలుసుకున్నవాడు తెలుసుకున్నట్టు ఉంటే చాలు. ఇక వాడి వల్ల సమాజానికి మేలే కానీ కీడు ఉండదు. ఎందుకంటే భేదబుద్ధి లేదు.
నిజమేదో అదే చెబుతాడు. అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. ఆ ప్రాణం శాశ్వతమని భావించడు కాబట్టి, అది మిథ్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి అది పెద్ద విషయం కాదు. అంచేత సర్వులు స్వార్థబుద్ధులే. ఈ దుర్మార్గులని ఈడకుంజడిసి తానేకాంతమున్ గోరి రీనీదేకార్తను తత్వవేత్త. రీనీదేకార్త్ ఎన్ని బాధలు పడ్డాడు నుండి పాశ్చాత్య దేశాల్లో ఈ పాలకుల కారణంగా, మతపరమైన మూర్ఖత్వ పాలకుల కారణంగా. ఈ దుర్మార్గులని ఈడకుంజడిసి తానేకాంతమున్ గోరి రీనీదేకార్తను తత్వవేత్త. తిరిగెంతీర్థమ్ములట్లక్కట ఏదో ఓతువు సంతు త్రిప్పినటులు ఏమీ ఇట్టి దౌర్భాగ్యముల్. వేదాంతుల్ పరతత్వమున్ విడుతురా వీరెంత బాధించినన్. ఈ పాలకులైన దుర్మార్గుల యొక్క నీడకు కూడా జడిసి చీచి వీళ్ళతో మనకెందుకు, మనకేం అక్కర్లేదు కదా. అక్కర్లేదన్న వాళ్ళ ఆస్థానాలకి రమ్మంటారు, వాళ్ళు చెప్పినట్టు మాట్లాడమంటారు, లేకపోతే హింసిస్తారు. ఏమిటిది, నా దారిని నన్ను దైవధ్యానం చేసుకునేవారు. నా ఒక తత్వవేత్తగా హాయిగా నా దారిని నన్ను బతకనివారు. నాకేం వద్దురా, నా గోచిగుడ్డ చాలు అంటే మేము కాదండి, మీరు మా దగ్గరికి రావాల్సిందే, మా సత్కారం సేకరించవలసిందే, లేదా అది మా రాజరికానికి అవమానం అంటారు. ఇదేమిటి, వీళ్ళు రాజుకు అమ్మని నేను అన్నానా, నన్ను సన్మానించమని నేను అన్నానా? ఇంటికి రమ్మని పిలవడం తప్పు కాదు, కానీ పిలవకపోతే కోప్పడ్డం, రాకపోతే కోప్పడ్డం ఏమిటండి? వారి ఇష్టం, వారు రారు. మహాతత్వవేత్తలైన వారు ఎవరి ఇంటికి వెళ్ళరు, వారి ఇంటికి ఎవరు రావాలని కోరుకోరు. అదంతే. ఇది మనం జీర్ణం చేసుకోవలసింది. భక్తులు అంటూనే ఉంటారు, మీరు అడుగు పెడితే మా ఇల్లు పావనం అవుతుంది. ఎవరి ఇంట్లో వాళ్ళ వల్ల పావనం అవ్వాలి. నేను మరోసారి చెబుతున్నా, నేను కూడా ఈ ఇబ్బందులు పడలేకపోతున్నా. మీ ఇల్లు మీ వల్ల పావనం అవ్వాలమ్మా, మా వల్ల కాదు. మాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది అడుగు పెట్టినా పావనం కాదు. ఈ పిచ్చి నమ్మకం విడిచిపెట్టండి. మీ ప్రవర్తన వల్ల, మీ గ్రంథజ్ఞానం వల్ల, మీ తత్వజ్ఞానం వల్ల, మీ ఆచరణాత్మక దృక్పథం వల్ల మీ ఇళ్ళు పావనం అవుతాయి. దానికి ప్రయత్నం చేయండి. అది మానేసి మనం సులభంగా ఇప్పటికీ ఏమిటంటే ఎవరో వచ్చేస్తే ఏదో అయిపోతుంది, ఒక్కసారిగా వైబ్రేషన్స్, ఇదో కొత్త మాట పుట్టించారు ఈ మధ్యన. వైబ్రేషన్స్ ఏమి రావు అలాగా, అదో పెద్ద డ్యాన్స్ కార్యక్రమం. ఎవడు బతుకు వాడు చూసుకోవలసింది. ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం మన ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మనక. మనకు మనమే శత్రువు, మనకు మనమే మిత్రుడు, మనమే ఉద్ధరించుకోవాలి. ఎప్పుడూ మనం కించపరుచుకోకూడదు. ఇంకొకళ్ళు మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మనం ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. తగినంత అవసరాలు, పరిస్థితులు ఉంటే వేరు. వారు రావడం గొప్ప, వీరు వెళ్ళడం గొప్ప అని అనుకోకూడదు. అసలు ఆ సమానత్వ భావాన్ని సాధించడమే మనం చేయగలగాలి. తత్వవేత్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ పాలకుల యొక్క కాంక్షల వల్ల. వాడేదో ఉత్సవం చేస్తాడు, ఈ తత్వవేత్తను రమ్మంటాడు. ఆయనకి అసలు ఆ ఉత్సవానికిను ఉచ్చనీచాలకి భేదం తెలియదు. ఆయనకి శవం ఊరేగింపుకి, పెళ్లి ఊరేగింపుకి భేదం తెలియదు తత్వవేత్తలకి. శుభాశుభాలు అంటారు, అది జనం అనుకుంటారు, వాళ్ళకు ఉండవు అవన్నీ. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ మే ప్రియో నరహ అన్నాడు. భక్తి యోగం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం. శుభం కావాలి, అశుభం వద్దు అంటున్నాడు. వాడు భక్తుడు కాదు, ఇంకా జడ పదార్థం, అజ్ఞానంలో ఉన్నాడు. భక్తుడని చెప్పొద్దు. పెళ్లిని శుభంగాను చావును అశుభంగాను భావిస్తున్నాడంటే మామూలు అజ్ఞానంలో ఉన్నాడు అన్నమాట. ఇంకా వంకాయ కారం పెట్టుకోరా, అల్లం పెట్టుకోరా, కొత్తిమీర కారమా, ఉల్లిపాయ వేసేవా వేయలేదా అనే దశలో ఉన్నాడు అనమాట. పెళ్లి శుభమని చావు అశుభమని అనుకుంటున్నాడంటే ఇది పిచ్చి మాటగా ఉండొచ్చు. జ్ఞానులందరూ పిచ్చివాళ్ళే, ఎందుకంటే మనం అంతకంటే పిచ్చివాళ్ళం కాబట్టి వాళ్ళ పిచ్చి మనకు అర్థం కాదు. ఈ లోకాన్ని మొత్తం పిచ్చిగా భావిస్తాడు జ్ఞాని. పెళ్లి చేస్తే మనం సంతోషిస్తాం, వాడు బాధపడతాడు. ఇదేమిట్రా సుఖంగా ఉండక చేసుకున్నాడు, ప్రాణి ఇద్దరు బాధపడతారు. రేపటి నుంచి పడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. ఆ పెళ్లి కాకముందే ఆత్మజ్ఞానం పొందగలిగితే చాలా బాగుండేది. అది పొందరు. ఆత్మజ్ఞానం పొందలేకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఏడవాలి. ఈ పెళ్లి చేసుకోకముందే నేను శంకరాచార్య అయి ఉంటే, నేను వివేకానందుడు అయి ఉంటే, నేను రమణ మహర్షి అయి ఉంటే, నేను రామకృష్ణ పరమహంస అయి ఉంటే అని ఏడవాలి. అప్పుడు తెలుస్తుంది జీవితం ఏమిటో. పెళ్ళి అవ్వడం గొప్ప అనుకుంటారు ఏమిటంటే అర్థం లేకుండా ఏడాది కొట్టుకు చూస్తున్నారు. పైగా ఇదివరకు కలిసి ఉండేవారు, ఇప్పుడు ఇంకా ఎక్కువైనా ఇవి. ఏ రకంగానూ పెళ్లి సుఖకరం కాదు, శుభకార్యము కాదు నిజం చెప్పాలంటే. అది జీవితంలో ఒక సంఘటన అంతే. శుభమా అశుభమా పక్కన అదో సంఘటన. దాన్ని జరగాల్సిన వయసుకి అది జరుగుతుంది. అది పెద్ద విషయం కాదు. అలాగే చావు వచ్చింది, అది దుఃఖమేం కాదు, అదో సంఘటన అంతే. శుభాశుభ పరిత్యాగి భగవద్గీత చెప్పిన మాటే. అందుకే శ్రీకృష్ణుడు 16,000 పెళ్లిళ్ళని ఎంత వైభవంగా ఎలా ఆస్వాదించాడో, ఎలా చక్కగా చిరునవ్వుతూ చూశాడో, 80 మంది కొడుకులు తాగి తందనాలాడి కొట్టుకు చచ్చిపోతుంటే అలాగే చూశాడు. అది భగవత్తత్వం. మనకెందుకు అర్థమవుతుంది? మన కృష్ణ విగ్రహం దగ్గరికి వెళ్ళి అమ్మాయికి పెళ్లి చేయమని అడుగుతాం మనం.
ఆయన నవ్వుకుంటాడు. జ్ఞానం అంటే అది పొందే ప్రయత్నం చేయాలి. లేదు కనీసం పోన్లే మనం పొందలేమని ఊరుకోవాలి. అంతేగాని మనం పిలిస్తే రాలేదు, రాకూడదా, కాస్త అడుగెట్టకూడదా, ఇవి ఎందుకంటే ఆ మాటలన్నీ వారికి ఇష్టం లేదు, వారు రారు. వారి జ్ఞానం వేరు, మన స్థాయి వేరు. అంతే. రిణి దేకార్తన తత్వవేత్త తిరిగిన తీర్థములట్లక్కట. ఏదో తీర్థాలు క్షేత్రాలు తిరిగాడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి తప్పించుకుందామని. ఏం కర్మండి ఓ తత్వవేత్తను లోకంలో బతకనీయకుండా వాడి దారిని వాడిని ఎందుకు చంపేస్తారు ఇలా? రిణి దేకార్త్ ఎలాగా ఏదో ఓతువు సంతు తిప్పినట్టు, పిల్లి, ఓతువు అంటే పిల్లి, ఓతు బేడాలవు అని సరదాకి కొత్త పదం కోసం సాగర ఘోషలో ఓతువు అని వాడాడు. సాగర ఘోష కావ్యంలో ప్రత్యేకత ఏమిటంటే కావ్యం చదివితే అనేక పదాలకు ఉండే పర్యాయ పదాలన్నీ తెలుస్తాయి. కావాలనే వాడాడు ఈ కవి. అస్తమాను పిల్లి అనకుండా ఓ చోట మార్జాలం, ఓ చోట బెడాలం, ఓ చోట ఓతువు. సింహం అనకుండా ఓ చోట సింహం, ఓ చోట హరి, ఓ చోట హరియక్షం, ఇలా రకరకాలుగా వాడాడు. కావాలని ఆ భాషా జ్ఞానం పెరగాలి చదివిన వాళ్ళలో. ఏదో ఓతువు సంతు దిప్పినట్టు పిల్లి పిల్లల్ని పెడుతుందట, 3, 4, 5, 6 ఓ మంచం వెనకాల పెడుతుందట. కుక్క వచ్చి ఏమన్నా చూసి మరి ఆ ఇంట్లో కుక్క తిరుగుతుంది. అందుకని అక్కడి నుంచి వెంటనే ఒక గంటకు తీసేసి గాదిపొట్టు వెనకాల పెడుతుంది. మళ్ళీ ఓ 2 గంటలకు వచ్చి గాదిపొట్టు వెనకాల నుంచి తీసి నీళ్ళగోళం వెనకాల పెడుతుంది. మళ్ళీ కాసేపటికి నీళ్ళగోళం వెనకాల నుంచి తీసి రేకుల షెడ్లో పెడుతుంది. రేకుల షెడ్ నుంచి మళ్ళీ తీసి వంటింట్లో పై కింద పెడుతుంది. రాత్రి తెల్లారేసరికి మళ్ళీ నిప్పెడతారు, ఎందుకైనా మంచిదని తీసుకెళ్ళి దేవుడి గుట్లో పెట్టినా పెట్టచ్చు. దాని బాధ ఏమిటంటే ఆ పిల్లి పిల్లల్ని కుక్కదేనేస్తుందేమో. అలా ఆ పిల్లి పిల్లని తిప్పినట్టుగా ఎన్ని చోట్ల తిరిగాడు అనండి పాపం ఈ శరీరాన్ని పట్టుకుని. ఆ శరీరమే ఆయనకి భారం. అటువంటి వాడు తత్వవేత్త అండి. తిరిగిన తీర్థములట్లక్కట ఏదో ఓతువు సంతు తిప్పినట్లు ఏమీ ఎట్టి దౌర్భాగ్యములు. ఈ పాలకులైన వాళ్ళకి ఎందుకు ఇంత అహంకారం? ప్రతి వాళ్ళు వాళ్ళ దగ్గరికి రావాలా, పిలవగానే వాళ్ళ మర్యాదను పాటించాలా? ఇదే సన్యాసో తత్వవేత్తో ఈ కవో పిలిస్తే ఆ ముఖ్యమంత్రి నాయకుడు ఆయన ఇంటికి వస్తాడా? ఎన్ని పనులని చెప్తారండి? మాకు ఉంటాయి పనులు. అసలు ఏ పని లేకుండా హాయిగా కూర్చుని పుస్తకం చదువు కూడా మాకు గొప్ప పని. మేము రాము. ఆ జ్ఞానం ఉన్నవాడు రాడు, ఎవరు రావాలని కోరుకోడు. అత్యవసరమైతేనే పెడతాడు, అత్యవసరమైన పనికే పెడతాడు. ఈవేళ అలా కాదు సమాజంలో పరిస్థితి. గొప్పవాడు ఎవడన్నా ఉంటే మా ఇంట్లో పెళ్లికి రావాలి, ఉపనయనానికి రావాలి. ఏదా వస్తారండి? అభిమానులు ఇళ్లలో పెళ్లికి మాకు ఎలా సాధ్యం అవుతుందమ్మా? దయచేసి అర్థం చేసుకోండి. బంధుమిత్రులు, బాగా దగ్గర బంధువులు, బాగా ప్రాణమిత్రులు, మాతో పాటు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళలో ఉపనయనాలు అయితే మాకు తప్పదమ్మా, మాకు ఉండే అనుబంధాన్ని బట్టి. మేము టీవీ చూస్తామండి, మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నామండి, మా అబ్బాయి పెళ్లికి రండి, నేను అశక్తున్నమ్మా, నన్ను మన్నించండి, నేను రాలేను. వ్యక్తిగతమైనటువంటి శుభకార్యాలకు నేను హాజరు కాలేను. అది కూడా పెట్టుకుంటే ఊపిరాడదమ్మా మాకు. ఇంకా ముఖ్యంగా ఏడాదిలో 6 నెలలు అన్నం తినే అవకాశం కూడా ఉండదు. ఇంకా ఈ ఆశీర్వచనాలే సరిపోతాయి. ఇంకా దీనివల్ల మీకేం కలిసి వస్తుందో మాకు తెలియదు, కానీ మాకు చాలా సమయం పోతుంది. చదువుకునేవాడికి ఆ సమయం విలువ తెలుస్తుంది. ఊరికే ప్రచారం ముఖ్యం అనుకునేవాడికి తెలియదు, వారి ఇష్టం. నేనైతే రాలేను. టీవీ ముఖంగా చెబుతున్నా, ఒత్తిళ్ళు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి రాలేను. వ్యక్తిగతమైన శుభకార్యాలకు నన్ను పిలవద్దు, ఏదైనా నేను రాలేను. నేను ఉపన్యాసాలు చెప్పడం, ప్రవచనాలు సాధ్యం కాదు. మొత్తం ప్రజలందరికీ, అన్ని కులాల వాళ్ళకి ఉపయోగపడే పనే నేను చేస్తాను. ఒక కుటుంబానికో, ఒక కులానికో, ఓ 10 మంది బంధుమిత్రులకు ఉపయోగపడే పనుల మీద నేను దృష్టి పెట్టను. అసలు మొత్తం సమాజానికి ఉపయోగపడాలి, మనకి ఏ భేదము లేదు. అన్ని కులాల వాళ్ళు ఉంటేనే అది సభ. అందరికీ ఉపయోగపడాలి, అందరూ సమానమే. ఈ అహంకారాలు ఏం పనికిరావు అసలు. ఈ భేదాలు పోవడం కోసమే ప్రవచనాలు. అది తత్వవేత్త లక్షణం. అది రిణీది ఏకార్థను తత్వవేత్త తిరిగిన తీర్థములట్లక్కట ఏదో ఓతువు సంతు తిప్పినట్లు ఏమీ ఎట్టి దౌర్భాగ్యములు. ఏమిటి దౌర్భాగ్యం? మహాజ్ఞానాన్ని ఒక జ్ఞానిలా బతకనివారు వాడిని అజ్ఞానం చేసేస్తారు, చుట్టూ చేరిపోతారు. ఈ ఊరొచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేయండి అంటారు. నాకు ఎంత విచిత్రంగా ఉంటుందో. నేను టీవీ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరికీ నేను చెయ్యను, నన్ను మన్నించండి. ఏ ఊరు వెళ్ళినా ఎంత దగ్గర మిత్రులకు కూడా నేను ఫోన్లు చెయ్యను. కార్యకర్తకు మాత్రమే చేస్తాను నేను, అంతే. ఎందుకంటే ఆయన రావాలి, రైలు దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి. ఓ కార్యక్రమం పెడతారు, ఏదో ఆత్మీయంగా కాస్త దగ్గర మాట్లాడతారు. ఇక ఈ ఊరు వచ్చినప్పుడైనా నాకు ఫోన్ చేయండి, జరిగే పని కాదు అది. అలా ఏదే అంటించుకోకపోవడమే జ్ఞాన లక్షణం. మమ్మల్ని అలా బతకనేయండి దయచేసి. మీరు ఉండకపోతే అది వేరే విషయం, మా దారిని మమ్మల్ని ఉండనేయండి. మళ్ళీ అక్కడి నుంచి మనసులో పెట్టుకోవడం, వచ్చారు తెలిపారు, నాకు ఫోన్ చేయలేదు, చేస్తారు, చెయ్యరండి, చెయ్యరు, అయిపోయింది ఆ విషయం. అది మనం తెలుసుకుంటే వెళ్ళడం, లేదా మానేయడం, అంతే. కనపడగానే ఇలా మొహంలో మొహం పెట్టి నన్ను గుర్తుపెట్టారా, పట్టరు. ఏమిటి అభ్యంతరం?
మనం ఏమైనా కత్రినా కైఫా కరీనా కపూరా గుర్తుపట్టడానికి? ఎందుకు గుర్తుపట్టాలి? గుర్తుపట్టకపోతే నష్టం ఏమిటి? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కనిపించిన మనిషి గుర్తుపట్టాలి. లేకపోతే మీ ధారణ, నా ధారణ ఎందుకా నాకు అర్థం కాదు. ఆశ్చర్యం అండి ఇవన్నీ. ఏదో ఆయనంతా ఆయన గుర్తుపట్టి పలకరిస్తే అది వేరే విషయం. గుర్తుపెట్టారా, మొహంలో ముఖం పెట్టి పట్టమండి, మాకు అవసరం లేదు. గుర్తుండరు, ఏదో గుర్తొస్తారు, లేకపోతే లేదు. చింత్యం బ్రహ్మ నిరంతరం నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశుదాం బడా అనుకోకుండా దయచేసి. చింత్య పదార్థముద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు ఇది వేదాంత డిండిమక. ఇది నిశ్చయంగా నమ్మిన వాడిని, నేను చేస్తున్నవాడిని. ఆలోచింపదగిన విషయం, ఆలోచించకూడని విషయం రెండు ఉన్నాయి. బ్రహ్మ పదార్థం ఒక్కటే ఆలోచింపదగింది, చింతింపదగింది, విచారింపదగింది. పరబ్రహ్మ పరమాత్మ యొక్క లీల. అదే నిరంతరం మన మనస్సులో ఉంటుంది. ఇక మిగిలిన విషయాలు ఉండవు. అది మనం సాధన చేస్తున్నాం. అది ఆ సాధనలోనే వెళ్ళిపోవాలి. మనం చేయలేకపోయినా వెళ్ళేవాడిని వెళ్ళనివ్వాలి. అదో పుణ్యం. వాడిని వెళ్ళనిస్తే మనం గుర్తుపడడం పెద్ద సమస్య కాదు. అక్కడ శ్రాంతిదాయకం. లౌకికమైన విషయాలు చింతించినంతకాలం, లౌకికమైన మనుషులందరినీ గుర్తుపెట్టుకున్నంతకాలం, ఈ గుర్తుపెట్టుకోవడాల గురించి ఆలోచించినంతకాలం మనిషికి విశ్రాంతి ఉండదు. ఇంకా వీరి దగ్గర వారి దగ్గర వెంటనే పాతవాడు ఏమనుకుంటాడు, ఈ మధ్యన ఆయనతో తిరుగుతున్నానండి, నేను ఇదివరకు ఈయన కార్యక్రమాలు ఎన్ని పెట్టించాను, నన్ను గుర్తుపట్టట్లేదు. అదో గొడవ. మరి ఇలా గుర్తుపెట్టుకోవడం మొదలుపెడితే ఒక 100 మందిని పెట్టుకోవాలి. ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా 100 మందికి ఫోన్ చేయాలి. సాధ్యమా? ఇక మాకు దీనికే సరిపోతుంది ఇంక రోజంతా. ఎందుకంటే చెబుతున్నటువంటి ప్రవచనంలో ఉండే జ్ఞానాన్ని మనం పొందకపోగా ఆయన్ని మన స్థాయికి, మన బంధువు అనే స్థాయికి, మనకి దగ్గర వాడనే స్థాయికి దిగజార్చాలని చూస్తున్నాం. మనం లౌకిక బంధాలకు అతీతంగా ఉండండి రా అని ఆయన చెబుతూ ఉంటే మనం ఉండకపోగా ఆయన్ని బంధాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగా సమర్థించదగిన విషయం అండి? ఆలోచింతురుగాక 23:30 గంటల్లో. దయచేసి జ్ఞానులైన వాళ్ళని బంధాల్లోకి లాగద్దు. మనం వారి మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేద్దాం. వారు మనకి సన్నిహితం కావడం ముఖ్యం కాదు, వారి సాన్నిహిత్యం మనకి ముఖ్యం కాదు, వారి సాహిత్యం మనకి ముఖ్యం. సెలవు.